పూర్వకంగా ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపయో కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టినైనా మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహోన్నతమైన ప్రేమ కృప ద్వారా మరి యొక్క నూతనమైన ఆరాధనా దినమును చేరి ఉన్న నీ బిడ్డలమైన మా అందరికీ మీ చిత్తమును బట్టి మానవాళికి మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ తండ్రి, మీ యొక్క అనాది సంకల్పములో మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నశించుచున్న మానవాళి కొరకై కల్వరి శిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రశస్తమైన ప్రాణమును బలిగా అర్పించి రక్తమును చిందించి మరణమునకు అప్పగింపబడి సమాధి పునరుత్థానము ద్వారా నిత్య జీవమును పొంది మానవాళి అందరికీ పాప క్షమాపణ దయచేయుటకు తండ్రి మీ కృప చూపిస్తున్నందుకు వందనాలు. మీ కుమారుని యొక్క మరణము, సమాధి, పునరుత్థానము ద్వారా నిత్య జీవమును పొంది మానవాళికి నిత్య జీవమును దయచేయుటకు మీ కృపను అనుగ్రహించుచున్న విధమును బట్టి తండ్రి మీకు వందనాలు. క్రీస్తు ప్రభు యొక్క మార్గములో నడిపింపబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభువు స్వరక్తం ఇచ్చి వెల చెల్లించి కొనబడిన సంఘము భూమి మీద ఏర్పరచబడిన విధమును బట్టి తండ్రి మీకు వందనాలు. సంఘములోనికినైనా నిబిడలైనటువంటి వారిని వాక్యము ద్వారా మీరు పిలుచుచున్న విధమును బట్టి తండ్రి మీకు వందనాలు. వాక్యము ద్వారా ప్రతి ఒక్కరూ కూడా సంఘములోనికి చేర్చబడి వాక్యము ద్వారా హెచ్చరించబడి బలపరచబడి వారి హృదయాలు దేవుని వైపు క్రీస్తు ద్వారా త్రిప్పబడుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేకులు రక్షణ లేని వారిగా ఈ లోకంలో జీవిస్తూ ఈ లోక ఆచారాలను అనుసరిస్తున్నటువంటి వారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా చేరవచ్చి ఉన్న నీ బిడలమైన మమ్ములను పరిశుద్ధులను మీరు ప్రత్యేకపరుచుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయినా ఈ ఉదయకాలపు ఆరాధన కొరకైనా సిద్ధపాటును చేరవచ్చిన నీ బిడలమైన మాకును పరిశుద్ధులకును మీరు దయచేస్తున్నందుకు వందనాలు. అయినా అనేకులకు లేని ధన్యత మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఈ ఉదయకాలపు ఆరాధన ఆద్యంతము మీ చిత్త ప్రకారము జరిగించండి. అది లేఖనానుసారముగా ఉండుటకు మీ సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆత్మీయ గీతాలు పాడుతూ కీర్తనలను ఆలాపిస్తూ మా జీవఫలములు అర్పించి మిమ్మల్ని మహిమపరచుటకు సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. ప్రియ తండ్రి, పరిశుద్ధ గ్రంథములో ఉన్న లేఖన భాగాలను మేము చదువుటకు మా నోటితో పలుకుటకు అయినా మీ యొక్క కృపను చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయినా వాక్య బోధ ద్వారా తండ్రి మమ్మల్ని బలపరచండి. వాక్య బోధ ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని పురికొల్పండి. మీ జ్ఞానము ద్వారా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధనలోనైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకొనుట కొరకై మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా ఆజ్ఞాపింపబడినటువంటి ప్రభురాత్రి భోజనంలో మేము పాలు పంపులు పొందుటకు మీ సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, సంఘముగా కూడి మీ రాజ్య సువార్త వ్యాప్తి కొరకైనటువంటి ఉపకార ద్రవ్యమును అనగా కానుకలను సమర్పించి మీ నామాన్ని మహిమపరచులాగిన మీ కృప చూపించండి. ప్రత్యేకంగా నాయన ఈ ఉదయకాలమందు సంఘముగా కూడి వచ్చి ఉన్న అయినా నీ బిడ్డలమైన మా అందరి పట్ల మీ ఆశ్చర్యమైన ప్రేమను చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి నైనా ఈ దినము మీరు నాతోనూ చేరి ఉన్న నీ బిడ్డలమైన మా అందరితోనూ సంఘముతోనూ అయినా మీరు మాట్లాడబోతున్న ప్రతి మాటను బట్టి తండ్రి మీకు వందనాలు. అది లేఖనానుసారముగా పరిశుద్ధ గ్రంథములో నుండి మాకు తెలియపరిచి మాకు బోధించి మమ్మల్ని మీ మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలోనైనా మీ పరిశుద్ధతను దయచేయండి, మీ ప్రసన్నతను మా మధ్య కనబరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి అయా, చేరు వచ్చిన ప్రతి బిడ్డనునైనా ఆత్మీయంగా బలపరచండి,
ఆత్మీయ ఆహారాన్ని వారికి వాక్యము ద్వారా దయచేయమని ప్రార్థన చేస్తూ, వినగలిగేటువంటి ఆయన హృదయాలను మనస్సులను వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ, ఆయా ప్రాంతాల నుండి వచ్చిన ఈ ప్రియబిడ్డలైన వారందరి పట్ల మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ, ఈ ఆరాధన మర్యాదగాను క్రమముగాను మీ యొక్క చిత్తమును బట్టి జరిగించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ ప్రాంగణమును, ఈ పరిసర ప్రాంతాలంతటిని ఆయన మీ ఆధీనములో ఉంచండి. దుష్టుని ఆయన ఆరాధనని దుష్టుని క్రియలు లయపరచమని ప్రార్థన చేస్తూ, అయా సమస్తము ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ ప్రార్థనా విజ్ఞాపనలయు ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఒకసారి పడి తీను మెలకు అది చూసుకోలే సారీ ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి 20వ ఆత్మీయ గీతాన్ని అందరం కలిసి పాడదాము. అనేక పుస్తకంలో ఇక్కడ ఉన్నాయా? తండ్రి అయిన యెహోవా మా దైవమా దైవమా, తరతరములు నీవే మా పూజ్యుడా పూజ్యుడా, మనసార నిన్నే ప్రేమించెదము, ముదమార నిన్నే సేవించెదము. తండ్రి అయిన యెహోవా మా దైవమా దైవమా, తరతరములు నీవే మా పూజ్యుడా పూజ్యుడా, మనసార నిన్నే ప్రేమించెదము, ముదమార నిన్నే సేవించెదము. నోటి మాట చేత సర్వ సృష్టిని సృజించి, నేల మట్టితో నరుని చేసి జీవాత్మనొసగినావు. నోటి మాట చేత సర్వ సృష్టిని సృజించి, నేల మట్టితో నరుని చేసి జీవాత్మనొసగినావు. సృష్టికర్తవైన మా జీవము గల దేవా, సృష్టికర్తవైన మా జీవము గల దేవా, స్తుతించి కొనియాడి ఆరాధింతుము, స్తుతించి కొనియాడి ఆరాధింతుము. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన, ఆత్మతోను సత్యముతోను ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన, ఆత్మతోను సత్యముతోను ఆరాధన. తండ్రి అయిన యెహోవా మా దైవమా దైవమా, తరతరములు నీవే మా పూజ్యుడా పూజ్యుడా, మనసార నిన్నే ప్రేమించెదము, ముదమార
సృష్టిలో శ్రేష్ఠులుగా మమ్ముంచితివి. సృష్టిపై అధికారం మాకిచ్చితివి. సృష్టిలో శ్రేష్ఠులుగా మమ్ముంచితివి. సృష్టిపై అధికారం మాకిచ్చితివి. మమ్ము పాలించు మా ఘనమైన రాజా, మమ్ము పాలించు మా ఘనమైన రాజా. స్తుతిసార నిన్నే మనసార నిన్నే మహిమపరతుమో. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన, ఆత్మతోను సత్యముతోను ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన, ఆత్మతోను సత్యముతోను ఆరాధన. తండ్రి అయిన యెహోవా దైవమా దైవమా, తరతరములు నీవే పూజ్యుడా పూజ్యుడా. మనసార నిన్నే ప్రేమించెదము, ముదమార నిన్నే సేవించెదము. నీదు తిన్నని మార్గమును వదిలి దూరమైనప్పుడు, నీదు సుతుని పంపి వెదకి రక్షించితివి. నీదు తిన్నని మార్గమును వదిలి దూరమైనప్పుడు, నీదు సుతుని పంపి వెదకి రక్షించితివి. క్రీస్తు యేసునందు నీ దయా సంకల్పముకై, క్రీస్తు యేసునందు నీ దయా సంకల్పముకై, కృతజ్ఞతాస్తుతులందుకు కరుణామయుడా. కృతజ్ఞతాస్తుతులందుకు కరుణామయుడా. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన, ఆత్మతోను సత్యముతోను ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన, ఆత్మతోను సత్యముతోను ఆరాధన. తండ్రి అయిన యెహోవా దైవమా దైవమా, తరతరములు నీవే పూజ్యుడా పూజ్యుడా. మనసార నిన్నే ప్రేమించెదము, ముదమార నిన్నే సేవించెదము. సంఘమే కదా నిన్ను మహిమపరచు కేంద్రము, సంఘమునకు శిరస్సుగా క్రీస్తును నియమించితివి. సంఘమే కదా నిన్ను మహిమపరచు కేంద్రము, సంఘమునకు శిరస్సుగా క్రీస్తును నియమించితివి. సంఘము ద్వారానే నీ జ్ఞానము ప్రకటించెదను, సంఘము ద్వారానే నీ జ్ఞానము ప్రకటించెదను. సమాజముగా కూడి నిన్ను ఆరాధించుము, సమాజముగా కూడి నిన్ను ఆరాధించుము. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన, ఆత్మతోను సత్యముతోను ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన, ఆత్మతోను సత్యముతోను ఆరాధన. తండ్రి అయిన యెహోవా దైవమా దైవ
నీవే మా పూజ్యుడా పూజ్యుడా మనసార నిన్నే ప్రేమించెదము ముదమార నిన్నే సేవించెదము తండ్రి అయిన యెహోవా మా దైవమా దైవమా తరతరములు నీవే మా పూజ్యుడా పూజ్యుడా. వందనాలు. కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు. ప్రభువా ప్రభువా నీ పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరడు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరడు తండ్రి చిత్త ప్రకారము చేయువారే తండ్రి చిత్త ప్రకారము చేయువారే ప్రభు యేసుతో సదా వసించెదరు ప్రభు యేసుతో సదా వసించెదరు ప్రభువా ప్రభువా నీ పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరడు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుటయే ప్రభుని ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుటయే ప్రభుని ఆజ్ఞ ప్రేమ లేని వారు ప్రభుని చూడలేరు ప్రేమ లేని వారు ప్రభుని చూడలేరు హృదయ శుద్ధి కలవారి దేవుని చూచెదరు హృదయ శుద్ధి కలవారి దేవుని చూచెదరు ప్రభువా ప్రభువా నీ పిలుచు ప్రతివారు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు నీ కంటిలో పెద్ద దూలముండగా ఎదుటివాని నలుసును తీయజూతువా నీ కంటిలో పెద్ద దూలముండగా ఎదుటివాని నలుసును తీయజూతువా ఏ కొలతతో నీవు కొలిచెదవో ఏ కొలతతో నీవు కొలిచెదవో అదే కొలతతో నీకు కొలువబడును అదే కొలతతో నీకు కొలువబడును మోసపోకు మా దేవుడు వెక్కిరింపబడడు మోసపోకు మా దేవుడు వెక్కిరింపబడడు ప్రభువా ప్రభువా నీ పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరడు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరడు కృపావరములు కలిగి ఉన్నను దయ్యములను వెళ్ళగొట్టుచుండిన కృపావరములు కలిగి ఉన్నను దయ్యములను వెళ్ళగొట్టుచుండిన అద్భుతములు స్వస్థతలు ఎన్ని చేసినా అద్భుతములు స్వస్థతలు ఎన్ని చేసినా క్రీస్తు సంఘములో లేకున్నా నీ ప్రయాస వ్యర్థమురా క్రీస్తు సంఘ
సంగములో లేకున్నా నీ ప్రయాస వ్యర్థమురా. ప్రభువా ప్రభువా నీ పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో ప్రభుని సేవించుమా. నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో ప్రభుని సేవించుమా. సత్యమందు ప్రతిష్ఠింపబడిన వాడవై సత్యమందు ప్రతిష్ఠింపబడిన వాడవై అంతము వరకు నమ్మకముగా ఓపికతో పరుగెత్తుమా. అంతము వరకు నమ్మకముగా ఓపికతో పరుగెత్తుమా. ప్రభువా ప్రభువా నీ పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. తండ్రి చిత్త ప్రకారము చేయువారే తండ్రి చిత్త ప్రకారము చేయువారే ప్రభు యేసుతో సదా వసించెదరు. ప్రభు యేసుతో సదా వసించెదరు. ప్రభువా ప్రభువా నీ పిలుచు ప్రతివారు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ ధరలో
జాలిని చూపిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 83వ కీర్తన 12 వచనాల వరకు గడిచిన ఆరాధనలో దేవుని వాక్య పఠన భాగాన్ని చదివి ఉన్నాము. 13వ వచన భాగాన్ని నుండి దేవుని వాక్యాన్ని మనమందరము కూడా కలిసి చదువుదాము. నా దేవా, సుడి తిరుగు ధూళి వలెను గాలి ఎదుటి ఒగుడాకుల వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చునట్లు కారు చిచ్చు కొండలను తగలబెట్టునట్లు నీ తుఫాను చేత వారిని తరుముము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగ చేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక. వారు భ్రమిసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే పరలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. మరి ఉదయకాలపు ఆరాధన కొరకైనా లేఖన భాగాల్ని చదివి ఉన్నాము. మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క లేఖనాలను మనము నేర్చుకుందాము. బోధించడం ద్వారా, ఉపదేశము ద్వారా. మన మధ్యలో ఉన్న సహోదరులు డేవిడ్ రాజు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాము. సకల ఆశీర్వాదాలకు కారణము వందనాలు వందనాలు స్తుతి మహిమ ఘనత ప్రభావం వేగవంతం నీకే కలుగును గాక. నీకే ఆరాధిస్తూ తండ్రి యెహోవా అన్న నామమును ధరించిన
మోసే తండ్రి నన్ను మమ్మల్ని తండ్రి సంఘాన్ని తండ్రి ఈ కన్నడ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కాపాడి నీ కృపలో భద్రపరిచిన విధానం బట్టి స్తోత్రం నాయన. తండ్రి ఈ ప్రభు దినమందు ఈ ఆదివారం దినం తండ్రి చేరినైనా పాటల ద్వారా తండ్రి తండ్రి ఆరాధన గీతల ద్వారా నేను ఆరాధించి నేను కనపరిచి నేను కొనియాడి నీ కీర్తించి నేను ఆ విధంగా మయంపరుచుకుని ఇచ్చిన ఈ గొప్ప అర్థనాన్ని బట్టి స్తోత్రమైన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రమైన తండ్రి. అలాగే తండ్రి నీ దాసులు తండ్రి వాక్యం తండ్రి మాకు బోధించుకుంటారా తండ్రి వాక్యం జాగ్రత్తగా విని మా హృదయాల్లో భద్రపరుచుకొని మా జీవితంలో అన్వయించుకుంటూ మహాదైక్యమైన తండ్రి ఇందు అనుకున్నాము ఉపమానం వారి తండ్రి కొన్ని విత్తనాలు పాత ఎత్తుకపోయి కొన్ని విత్తనాలు ఉండబడులో పడి పరిస్థితి కాకుండా తండ్రి మా హృదయాల తండ్రి వాక్యం ఫలింపజేసి ఈ వాక్యానుసారంగా ఆ విధంగా జీవితంలో సహాదైక్యమని రాస్తున్నాయి. ఆ విధంగా ప్రతి విషయంలో తండ్రి అనుదినం తండ్రి తోడైంది నడిపించిన ఈ కొద్దినప్పుడు నదిని వేస్తున్నామని అడిగి ప్రతి మరి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమునకు చేరి వచ్చి ఉన్న మనకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున చిలకలూరుపేట పట్టణంలో 38వ వార్డులో ఉన్న క్రీస్తు సంఘం వారి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? మంచిది, చాలా సంతోషం. మరి ఈ దినము మీరు వస్తున్న ప్రదేశాల నుండి మీరు అనేకమైనటువంటి వాటిని మీరు చూసి ఉంటారు. వాటిలో ఆచారాలను బట్టి జరిగించేవి కొన్ని, ఆర్భాటాన్ని బట్టి జరిగించేవి కొన్ని, మరి అసలైనది జరిగించేవాళ్ళు ఉన్నారా లేరా? అసలైనది జరిగించేవాళ్ళు అంటే ఎవరాళ్ళు? ఆత్మీయంగా జరిగించేవాళ్ళు ఉన్నారా? ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. ఆర్భాటం కోసం జరిగించేవాళ్ళు ఉంటారు, ఆచారం కోసం జరిగించేవాళ్ళు ఉంటారు, ఆత్మీయంగా జరిగించేవాళ్ళు కూడా ఎక్కువ మందే ఉండడానికి అవకాశము ఉంది. ఆచారం ముఖ్యమా, ఆర్భాటం ముఖ్యమా, ఆత్మీయత ముఖ్యమా? ఏమండి? ఆచారం ముఖ్యమా, ఆర్భాటం ముఖ్యమా, ఆత్మీయత ముఖ్యమా? నోర్లు విప్పండి అందరూ. ఏంటిదండి? ఆచారాల వైపుకి వెళ్తారా? ఆర్భాటాల వైపుకి వెళ్తారా? మరి ఎవరో ఏదో చూడాలనే ఆలోచన అనేది మన మనసులో నుండి తొలగించుకుందాం మొదట. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన క్రీస్తు వారిని ఆ రీతిగా జరిగించారు, కాదంటలే. ఆదివారమున వారు ప్రభువుకు ఆయన నడుస్తున్నప్పుడు అక్కడే కూర్చొని వెళ్ళండి. గాలి లేదా అయ్యయ్యో పాపం రాయ బిడ్డ గాలి లేక అల్లాడిపోతాడు. ఫ్యాన్ వేపిస్తారు అయ్యా త్వరలో అక్కడ. ఏంటంటే మీరు అందరూ ఒక చోట కూర్చునేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు ఆ మాట ఈ మాట చిన్నవాడు ఎదురా పెద్దవాడు ఎదురా ఇవన్నీ అనుకుంటుంటారని, అందుకని వేరేగా నాకేమీ ఉద్దేశాలు లేవు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు ఆయనకు ఏం చేశారు? పొలాల్లో నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆకులు, మంటలు, ఈనెలు అవన్నీ తీసుకొని వచ్చి కింద పరుచుకుంటూ ఆయన్ని, అది గౌరవ సూచికము. ఇప్పుడు అలా జరిగించారు కదా అప్పుడని, ఇప్పుడు అవి మనము జరిగించాల్సిన అవసరము ఉందా లేదనే దానికన్నా ఆయన యందు విశ్వాసం ఉంచటం గొప్ప. ఆయన ఇచ్చిన రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా ఉండటం గొప్ప. రక్షణ లేదు, విశ్వాసం లేదు, ఆత్మీయత లేదు, ఆచారము నిన్ను నిత్యరాజ్యములోనికి నడిపిస్తుందండి కదా.
మన యొక్క గమ్యం ఏంటి? దేవుని యొక్క నిత్యరాజ్యం. మరి దేవుడు ఆజ్ఞాపింపబడని వాటిని అన్నిటినీ మనం చేస్తూ ఆజ్ఞాపించిన దాన్ని మనం మర్చిపోయామనుకో, దేవుని నామానికి అది ఘనత కాదు కదా. కాబట్టి దేవుని నామానికి ఘనత ఏదో, దేవునికి ఏది ఇష్టమో, దేవుడు మనల్ని ఏమి చెయ్యమన్నాడో అది చేస్తే ఆయనకి ఇష్టమైతే తద్వారా మనలను సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో నింపుతాడు. అది మనము మర్చిపోతూ ఆర్భాటాలు వాటితో ఎక్కువ కొనసాగుతూ ఉన్నాయి. ఆర్భాటాలు, ఈ యొక్క ఆచారాలు దేవుని నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవనే విషయాన్ని గమనించండి. ఇదేం కొత్త బోధ కాదండి, ఇది కొత్త బోధ మాత్రం కాదు. పరిశుద్ధ గ్రంథములో ఉన్నదే నువ్వు అనుసరించు. ఇప్పుడు నేను ఒక చిన్న మాట మీతో ఇప్పుడు చెబుతాను. ఈరోజు భక్తితోనూ శ్రద్ధతోనూ మనము ఉన్నాం, మంచిది, ఈ రోజున ఆచరిస్తున్నాం. ఇది ఒక్క రోజుతో పోయేదేనా? ఒక్క రోజు కొరకేనా? అంటే ఈరోజు చేసేస్తే ఇక అయిపోయినట్టేనా? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధ ఏంటంటే, వారి నిత్య జీవిత కాలమంతయు దేవుని స్తుతించేవారుగాను గణపరిచేవారుగాను ఆయనకు లోబడేవారుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఒక్కరోజు స్తుతించి, ఒక్కరోజు ఊరేగించి, ఒక్కరోజు ప్రార్థన చేసి విడిచిపెట్టేటువంటి వాడిగా లేడు. అది గమనించాలి. సరే, ఈరోజు ప్రాముఖ్యత ఏంటంట? మట్టలాదివారం, పామ్ సండే కదండి, ఏమండి? మట్టలాదివారం మంచిది. మరి మనము దేవుని వాక్యాన్ని మనం చెప్పుకున్నప్పుడు మట్టలాదివారాన్ని నువ్వు అనుసరించాలి అంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటి అసలు? ఒక ప్రశ్న. మట్టలాదివారాన్ని ఆచరిస్తున్నావు, నువ్వు చేయవలసిన పని ఏంటి? నువ్వు ఏమి చేయకుండా దాన్ని ఆచరిస్తావు, నువ్వు ఏమి పొందకుండా దాన్ని ఆచరిస్తున్నావు అనేది ఎప్పుడైనా మనము ఆలోచన చేసామా? ఎందుకనంటే నువ్వు ఏమి పొందకుండా సమాజాలలో నువ్వు తిరుగుతూ ఉన్నావో తెలియదు. దేవుడు ఆజ్ఞాపిస్తుంది ఏంటి? మీరు మారు మనసు పొందండి. ఈ ఉదయకాలం మందు అనేక మందిని మనం చూసాం కదా. ఇప్పుడు వారందరూ కూడా ఆచరించేవారు కానీ, ఆర్భాటం చేసేవారు కానీ మారు మనసు పొందిన వాళ్ళుగా ఉన్నారా అని మనం ప్రశ్నిస్తే మనకు బాహ్యంగా కొన్ని కనపడవచ్చు, అంతర్గతంగా వారికి కొన్ని తెలిసి ఉండొచ్చు. అంతే కదా. అందరూ ఉండరని లేదు, అందరూ మార్పు చెందిన వారని మనం అనడానికి అవకాశం. అయితే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే అందరూ మారు మనసు పొందాలనే కదా. అదే కదా ఆయన యొక్క ఉద్దేశము, మన పట్ల ఆయన చిత్తం అదే కదా. అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొంది మనం ఆయనకి ఇష్టమైన పని ఏది చేసినా ఆయన అంగీకరిస్తాడు. మనం మారు మనసు పొందకుండా ఆయన పని ఏది చేసినా ఆయన దానికి ప్రతిఫలం ఇవ్వడు, ఆయన దానిని అంగీకరించడు. మనం ఈ దినము నేర్చుకోబోతున్నటువంటి వాక్య భాగము దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం.
దీర్ఘశాంతము అనగానే దేవుడు దీర్ఘశాంతము గలవాడు. దీర్ఘశాంతము గలవాడు. దేవుడు దీర్ఘశాంతము గలవాడు. గాడ్ ఈజ్ లాంగ్ సఫరింగ్. గాడ్ ఈజ్ లాంగ్ సఫరింగ్. దేవుడు దీర్ఘశాంతము గలవాడు అంటే ఆయనకి శాంతం అవసరమా? ఆయనకు శాంతం అవసరమా? ఆయన దానికే కారకుడు కదా. దానికి కారకుడైన వానికి దీర్ఘశాంతం అవసరం లేదు. మరి ఎవరికి అవసరం అది? దీర్ఘశాంతం అనేది ఎవరికి కావాలి? మానవులమైన మనకు కావాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథములో రోమీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనము పరిశీలన చేస్తే, రోమా పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని లేదా దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకును ఏమిటంట? ప్రేరేపించాలి. ప్రేరేపించడం అంటే ఎలా ప్రేరేపించబడుతుందండి? ప్రేరేపణ ఎక్కడి నుండి వస్తుంది? ప్రేరేపణ అనేది ఎక్కడి నుండి వస్తుందండి? నాకు సహాయం చేయాలనే ఒక ప్రేరేపణ కలిగింది. ఎక్కడి నుంచి రావాలి అది? ఎక్కడి నుంచి రావాలండి? మనసులో నుంచి, హృదయంలో నుంచి రావాలి కదా. అంటే ఇప్పుడు మారు మనసు అనేటువంటిది ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుండి రావాలి? ఆర్భాటాల నుండి రావాలా? ఆచారాల నుండి రావాలా? అంతేనా? పౌలు గారు తెలియజేస్తుంది ఏంటంటే, మరలా చదువు. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు ప్రేరేపించుచున్నదని మీరు ఎరుగక. మీరే ఎవరు? వాళ్ళు మనము మారు మనసు పొందుటకు మన హృదయాలను ఆయత్తపరుచుకోవాలి. మొదట సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకోకుండా అనేకమైనటువంటి ఆర్భాటాలను, అనేకమైనటువంటి ఆచారాలను మనం కొనసాగించినట్లయితే అది దేవునికి ఆమోదయోగ్యం అవుతుందా? దీనిని బట్టి కాదు కదా. అవునండి. మరి దేవుని వాక్యములో చూద్దాం. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఎవరిదంటే ఇది? దీర్ఘశాంతము ఎవరిది? మనుషునిదా? యేసుక్రీస్తు ప్రభు వారిదా? ఏమండి, ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు వారిది దీర్ఘశాంతం కదా. ఇప్పుడు ఆయనది దీర్ఘశాంతం అయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, ఆయనకున్నటువంటి లక్షణాలు, దీర్ఘశాంతము కలిగిన వారికి ఉన్న లక్షణాలు ఏమేమి చెప్తున్నాడు చూడు ఇక్కడ. ఏమేంటి అంట? అనుగ్రహ ఐశ్వర్యము. అనుగ్రహం అంటే ఆయన ఇచ్చేటువంటి ఐశ్వర్యము. ఐశ్వర్యవంతుడు నువ్వు కావాలంటే ఆయన ఇవ్వాల్సిందే నీకు. ఎదుటివాడిని చూసి నువ్వు వ్యసన పడితే నువ్వు ఐశ్వర్యవంతుడవు కావు. అనుగ్రహ ఐశ్వర్యము. తర్వాత ఏంటిది? సహనము. మూడవది ఏంటి? దీర్ఘశాంతమును. ఈ మూడిటిని ఈ లోకములో ఉన్న మనము తృణీకరించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క శిష్యులము ఎలా అవుతాము? మనము అవుతామా? అవకాశం ఉందా? ఈ మూడు మనలో ఉండాలంటే మనం ఏం పొంది ఉండాలి? మన హృదయాన్ని ఆయత్తపరుచుకోవాలి. ఇవి చేయడానికి
అవునా కాదు? దీర్ఘశాంతము కలిగి ఉండటానికి మన హృదయాన్ని మనము స్థిరపరుచుకోవాలి. సహనము కలిగి ఉండటానికి మన మనస్సు మార్పు చెందినదై ఉండాలి కదా. మూడవది ఏంటది? అనుగ్రహ ఐశ్వర్యం పొందటానికి దేవునికి మనము విధేయులమై లోబడిన వారముగా ఉండాలి. నిద్రపోవద్దు, దయచేసి నిద్రపోవద్దు. నిద్రపోయేటట్లయితే కాసేపు ఎదురుగా వాకిలి దగ్గరికి వెళ్ళి నుంచుంటే ఎండ పడుతుంది, అప్పుడు నిద్ర రాదు. 3 విషయాలు ఎవరు కలిగి ఉన్నారు? లేఖన భాగం ప్రకారము యేసు ప్రభు వారు కలిగి ఉన్నారు. అనుగ్రహ ఐశ్వర్యమును ఆయన కలిగి ఉన్నాడు, అది మనకి ఇవ్వబడుతుంది. సహనము మనకి ఇవ్వబడుతుంది ఆయన ద్వారా. దీర్ఘశాంతము ఆయన ద్వారా మనకి ఇవ్వబడుతుంది, ఎందుకంటే ఆయన దీర్ఘశాంతము గలవాడు కనుక. మరి ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నవి మనం పొందాలంటే మనం ఎలా ఉండాలి? ఆచారం చేసేవాళ్ళగా ఉండాలా? ఆర్భాటాలుగా ఉండాలా? సాంప్రదాయాలు అనుసరించేవారుగా ఉండాలా? లేదా క్రీస్తు యొక్క మాటలకు లోబడేవారుగా ఉండాలా? చెప్పండి. క్రీస్తు యొక్క మాటలకు, ఆయన రక్షణ సువార్తకు లోబడేవారుగా ఉండాలి. లోబడని వల్లనే ప్రజలను దేవుడు తృణీకరిస్తున్నాడు. అవునా? లోబడిన ప్రజలను ఆయన దగ్గర నుండి తీసివేస్తాడు. ఆయన రానివాడు ఆయన దగ్గరకు లోబడని ప్రజలను. ఎవరైతే లోబడతారో, ఆయన అంగీకరిస్తారో, ఆయన వాక్యమునకు విధేయులవుతారో, ఆయన వాక్యము ద్వారా బలపరచబడతారో, వారిని ఆయన అనుగ్రహ ఐశ్వర్యము ద్వారా ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఆయన మనకు సహనాన్ని ఇస్తాడు, ఆయన మనకు దీర్ఘశాంతమును ఇస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దీర్ఘశాంతమై ఉన్నాడు, తండ్రి అయిన దేవుని ద్వారా ఆయన పొంది ఉన్నాడు. అవి మనమును కూడా పొంది ఉండవలెనని వాక్యము ద్వారా మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథములో మనం కనుక చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగురా. ఒక మాట చాలదు. అది దుష్టులు మరణించుటము దేవునికి ఇష్టమా కాదా? ఎందుకని? వారు దుష్టత్వములో చనిపోవటానికి ఇష్టం లేదు. మరి దుష్టత్వములో చనిపోవట దేవునికి ఇష్టం లేదు అని అంటే వారు ఏం చేయబడాలి? మారు మనసు పొందాలి. మారు మనసు అనేటువంటిది వాళ్ళు పొందవలసినటువంటి పరిస్థితిని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. అందుకంటాడు, ఆయన దీర్ఘశాంతము గలవాడయ్యి ప్రజలందరూ మారు మనసు పొందవలెనని ఆయన కోరుతూ ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు దుష్టులు కూడా ఏమి పొందాలని దేవుడు కోరుతున్నాడు? మారు మనస్సు పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని సంఘమా, ఈ ఉదయకాలమందు నీలో, నాలో, మనలో దుష్టత్వపు లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే మనలను దేవుడు తృణీకరిస్తాడనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవునికి అంగీకార యోగ్యము కాని లక్షణాలు మనలో ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తాడు? తృణీకరిస్తాడు. ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క సంకల్పము ఏమై ఉన్నది? ప్రజలందరూ, మానవులందరూ కూడా ఏం పొందాలని ఆయన కోరుకుంటున్నాడు? మారు మనస్సు పొందాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, ఉదయకాలం ముందు నీవు మారు మనసు పొందావా? నీవు మారు మనసు పొందిన వానిగా ఉన్నట్లయితే నీవు దీర్ఘశాంతము గలవానిగా ఉంటావు, సహనము కలిగిన వానిగా ఉంటావు. తద్వారా ఆయన అనుగ్రహ ఐశ్వర్యము మనకు దొరుకుతుంది. ఈ ఐశ్వర్యం అనగానే ఏమనుకుంటామండి మనం సహజంగా? ఈ ఐశ్వర్యం అనగానే మనం ఏమనుకుంటాము?
డబ్బు, ఇల్లు, మంచి హోదా, మంచి పలుకుబడి, మంచి పరపతి, సమాజంలో మనల్లో ఉన్నతంగా చూడాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. ఆయన ఉద్దేశంలో అది కాదండి. అనుగ్రహ ఐశ్వర్యం అంటే ఐశ్వర్యానికి బ్రాండ్ అంబాసిడర్ ఏమై ఉన్నది? అసలు ఐశ్వర్యానికి చెప్పుకోవాలంటే ఏది? ఈ లోకము ఐశ్వర్యమైనదా? మరేంటిది? పరలోక రాజ్యము మహనైశ్వర్యమును ఆయన అనుగ్రహిస్తానంటున్నాడు. మారు మనసు పొందిన వారికి అది ఆయన ఇస్తానంటున్నాడు. కాబట్టి అనుగ్రహ ఐశ్వర్యం అంటే ఆయన ఇచ్చేటువంటి ఆ ఐశ్వర్యము ఈ లోకములో ఎవరు ఇవ్వలేనిది, అది ఎవరి ద్వారా మనం పొందలేనిది. ఆ నిత్య రాజ్యములో ఉండే ఆ స్వాస్థ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, మారు మనసు పొందుట ద్వారా అది ఆయన అనుగ్రహిస్తాడు. మనం ఏమనుకుంటే ఐశ్వర్యం అంటే ఈ లోకంలో ఉండే ఐశ్వర్యం అనుకుంటాం. వారు దేవునికి లోబడ్డారు కాబట్టి లోకములో ఐశ్వర్యం. నిజమేనండి, నువ్వు దేవునికి లోబడు, నిన్ను సమృద్ధిగానే ఉంచుతాడు, నీకు కొదువ ఏమీ చేయడు. అంటే నీ యొక్క లోబడుటలో ఏదో కొంత బలహీనత ఉంటే సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు ఆయన మనకు ఇవ్వలేని పరిస్థితిని మనం చూస్తున్నాం. రెండో విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక, ఎవరు కూడా నశించిపోవాలని ఆయనకి ఇష్టం లేదు. మరి నీకుందా? నువ్వు నశించిపోవాలని నీకుందా? ఏమంటే నీకుందా? నోరు లిప్పాలి. నోరు లిప్పితే వీళ్ళు కూడా రక్షణలోకి రావాలని, రక్షణలో ఎదగాలని ఆశపడుతున్నారు అనుకుంటాం. ఇప్పుడు నువ్వు నశించిపోవాలని నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు సమస్యల్లో చిక్కుకోవాలని నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు వ్యాధుల్లో చిక్కుబడాలని నువ్వు ఇష్టపడుతున్నావా? లేదు కదా. మరి నిన్ను నీవు గూర్చి అంతగా ఆలోచన చేస్తున్నావంటే, నన్ను మానవాళిని సృజించిన ఆ దేవాది దేవునికి నీ పట్ల నా పట్ల నశించిపోకుండా ఉండాలనేటువంటి గొప్ప మనసును కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? దీర్ఘశాంతము గలవాడే, అందరూ రక్షింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. దీన్ని బట్టి ఏమని చూడు, అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇప్పుడు మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే ఏమైనా నష్టమా లాభం అండి? మారు మనసు పొందితే నష్టమా లాభమా? చెప్పాలి అందరూ, ఎవరు చెప్పాలి అందరూ? లాభమేనా? ఏం లాభం? మొట్టమొదటిగా మనం పొందబోయేది ఏంటంటే దేవుని యొక్క నిత్య రాజ్యంలో దేవునితో ఉంటాము. రెండవదిగా ఈ లోకములో దేవుని యొక్క కృపను బట్టి మనము ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంతా ఆయన కృపను బట్టి మనం జీవిస్తాము సర్వసమృద్ధితో. సర్వసమృద్ధి అంటే ఎక్కడండి? రేపటికి భోజనానికి ఎత్తుక్కోవాలని అనుకుంటున్నావా? కాదు. ఈ దినము నీకు సంపూర్ణంగా ఇచ్చాడా? చాలు. రేపటి దినమును గురించి ఆయనే. రేపటి దినమును గురించి నువ్వు చింతించు. ఏ దినము ఏది సంభవించునో నీకు అది తెలియదు. ఈరోజు నన్ను సంతృప్తిగా దేవుడు బలపరిచినందుకు దేవునికి ఏం చేయాలి? మనము వందనాలు, కృతజ్ఞతలు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు?
కొందరు ఆలస్యం అని అనుకుంటున్నారు. రేపు వేద్దాంలే, ఎల్లుండి వేద్దాంలే, వచ్చే ఈస్టర్కి వేద్దాంలే, వచ్చే గుడ్ ఫ్రైడేకి వేద్దాంలే, వచ్చే కొత్త సంవత్సరానికి వేద్దాంలే, 2026 సంవత్సరంలో మారు మనసు పొందుదాంలే అనుకుంటున్నారు. మన క్రియలు మార్చుకుందాం అనుకుంటున్నారు, మన ఆలోచనలు మార్చుకుందాం అనుకుంటున్నారు, మన తలంపులు మార్చుకుందాం అనుకుంటున్నారు. నో, ఇదే సమయము, ఇదే రక్షణ. ఈ రోజే నువ్వు రక్షణ పొందాలి అని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. తన వాక్యం ద్వారా, తన మాటల ద్వారా ఆయన బోధిస్తున్నాడు. ఈ మటలాదివారం నిన్ను అడుగుతున్నాడు, నువ్వు మారు మనసు పొందు. మొదట ఆయన అనుగ్రహ ఐశ్వర్యం నీకు ఇస్తానంటున్నాడు, ఆయన సహనాన్ని నీకు ఇస్తానంటున్నాడు, ఆయన దీర్ఘశాంతం నీకు ఇస్తానంటున్నాడు. చిన్న విషయాల్లో సహనాన్ని కోల్పోతున్నాము. చిన్న విషయాల్లో సహనాన్ని కోల్పోతాం, చిన్న విషయాల్లో తొందరపడిపోతున్నాం, చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలతో దూరమైపోతూ ఉన్నాం. కాదండి, కాదా? కుటుంబాలు విడిపోతున్నాయి, భార్య భర్తలు విడిపోతున్నారు, బిడ్డలు దూరం అవుతున్నారు, కుటుంబాలు పతనమైపోతున్నాయి. ఎందుకని? దేవునికి లోబడకపోవడం. దేవునికి లోబడితే సమస్య పరిష్కరింపబడుతుందా లేదా? పరిష్కారం చూపించేవాడు దేవుడు ఉన్నాడా లేడా? మనకి ఆయన వద్దకు రా, ఆయనను అడగము. ఇంట్లో సమస్య రాగానే ఎక్కడికి వెళ్తాము? ఇళ్ళు ఎత్తుకుంటూ వెళ్తాం కదండి. ఏదైనా మనం సమస్య వస్తే ఎక్కడికి వెళ్తాం? మనం ఇళ్ళు ఎత్తుక్కుంటాం. ఎందుకు? వాళ్ళకి చెప్పుకోవడానికి. మీ సమస్యను వారు తీరుస్తారండి? తీర్చగలరా? నిన్ను గూర్చి వాళ్ళు చులకనగా ఆలోచన చేస్తారు. నిన్ను గూర్చి వాళ్ళు రకమైనటువంటి ఆలోచన కలిగి నీ పట్ల వారికి మంచి అభిప్రాయము వారి హృదయాలలో ఇవ్వటానికి అవకాశము ఉండదు. కనుక నువ్వేం చేయాలి? మరి సమస్య వచ్చిందంటే ఏం చేయాలి? నువ్వు ఇరుకు వచ్చిందంటే నువ్వేం చేయాలి? ఇబ్బంది వచ్చిందంటే ఏం చేయాలి? ఆపద వచ్చిందంటే నీకేం చేయాలి? ఏం చేయాలి? మనం దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ సమస్యను మీ చేతులకు అప్పగిస్తున్నాను, మీ చిత్తమును బట్టి దీన్ని పరిష్కరింప చేయండి, మా పక్షాన నీవు ఉండండి, ఈ సమస్య నుంచి నాకు విడుదల దయచేయండి అని నువ్వు ప్రార్థన చేసేటువంటి మనసు నీకు రావాలి అంటే నువ్వేం చేయాలి? మొట్టమొదట నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే ఉన్న స్థలంలో పొందగలవా? ఏమి వినకుండా ఇంకా నువ్వు ఆచారాలు చేస్తా ఉంటే నీకు మారు మనసు వస్తుందా? ఇంకా ఆర్భాటాలు చేస్తుంటే, ఎవరో చూడాలని చేస్తుంటే, ఎవరో వినాలని చూస్తుంటే నీకు మారు మనసు వస్తుందా? లేక వాక్యం వింటే వస్తుందా? వినుట వలన విశ్వాసము, వినుట క్రీస్తును గూర్చిన మాట. నువ్వు క్రీస్తును గూర్చిన మాట విను. అనేకమైన మాటలు వినటానికి అనేకులు ఉండే ప్రదేశాలకు నువ్వు వెళుతూ నీ సమస్యను, నీ ఇరుకును, నీ ఇబ్బందిని వారితో పంచుకుంటే, వారితో షేర్ చేసుకుంటే నీ సమస్యకు పరిష్కారము దొరకదండి. నీ పరిష్కారం లేదు. పరిష్కరించువాడు, నిన్ను కుదుట పెట్టువాడు, నిన్ను సరిచేయువాడు, నిన్ను తన మార్గంలో నడిపించేవాడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన కల్వరి శిలువలో తన ప్రశస్తమైన ప్రాణమును బలిగా అర్పించి ఆయన యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మానవాళి యొక్క పాపములను పరిహరింప చేసి ఉన్నాడు ప్రభు అయిన క్రీస్తు. అది ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ లోకము ఉన్నంత కాలం అది కొనసాగుతూనే ఉంటుంది. కృప మనం పొందాలని ప్రభువును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. 15వ వచనములో చూడండి, ఇదే అధ్యాయములో మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకిచ్చే దీర్ఘశాంతము మనల్ని దేవుళ్ళకి నడిపిస్తుందంట. మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోనండి. మీరు ఎంచుకోవాలి. మానవులమైన మనమందరము కూడా ప్రభు యొక్క దీర్ఘశాంతము మనకదు రక్షణార్థమైనదిగా మనము ఎంచుకోవాలి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు
రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులను అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తన స్వకీయ నాశనమునకు అపార్థము చేయుచున్నారు. ఇక్కడ చూడండి, కొన్ని విషయాలు మనకి ఇక్కడ దేవుని గ్రంథములో తెలియచేస్తుంటే లేఖనాలు అర్థం చేసుకోలేక వాటిని ఏం చేస్తున్నారు? వీళ్ళు అపార్థం చేసుకుంటూ స్థిరమైన వారుగా ఉంటల్లా. స్థిరమైన వారుగా ఉండటం లేదంటే ఎక్కడ స్థిరమైన వారుగా? దేవునిలో. అందుకనే దావీదు ఏమన్నాడు? భక్తుడైన దావీదు ఏమన్నాడు? దేవా నా హృదయమును నూతనముగా పుట్టించు, స్థిరమైన మనస్సును నాకు నూతనముగా పుట్టించు. కొత్త సంవత్సరం మాట్లాడతాం ఈ మాట కదండి. అంటే కొత్త సంవత్సరంలో ఒక్కరోజు చెప్పుకుంటే అయిపోద్ది కదా మాట. ఒక్కరోజు ఆ కొత్త సంవత్సరంలోనే నీకు మనసు ఉంది, తర్వాత లేదా, తర్వాత నువ్వు జీవించటం లేదా, ఆ తర్వాత దినాల్లో నీకు స్థిరమైన మనసు వద్దా? నీకు చంచలమైన మనసు కావాలా? ఈ దినం ఇక్కడ ఉంటావు, ఇంకో దినం ఇంకొక చోట, ఇంకో దినం ఒక చోట, ఈ వారం ఈ సంవత్సరం ఈ సంఘంలో ఉంటే ఇంకో సంవత్సరం ఇంకో సంఘంలోకి వెళ్ళిపోతావు. అది నీకు స్థిరమైన మనసా అని దేవుడు అడుగుతున్నాడు. అస్థిరులైన వారుగా ఉన్నారని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకనంటే వారిలో ఏమి లేదు. ఏది కొదువైనదంట? ఏది కొదువైనది అని చెబుతున్నాడు అక్కడ. వారిలో విద్యావిహీనులు అనగా జ్ఞానము లేని వారు, విద్య లేని వారు, జ్ఞానము లేని వారు, జ్ఞానమును గ్రహించలేని వారు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేసుకుంటారు. నీ నాశనానికి కారకులు ఎవరు? నువ్వా, నేనా, లేక దేవుడా? ఎవరి నాశనానికి వాళ్ళేనండి కారణం. ఇతరుల మీద నిందేస్తాం మనం. నేను అప్పుల పాలయ్యాను, అదిగో ఆ దరిద్రం నుంచి నేను అప్పుల పాలయ్యాను. ఎప్పుడు మనం ఎదుటోడి మీద వేయటమే. నా కుటుంబం సమస్యలో చిక్కుకున్నది, అదిగో దరిద్రపు దానివల్ల నా కుటుంబం సమస్యలో చిక్కుకున్నది కదా. నీ అజ్ఞానం కాదా? నీ అవిధేయత కాదా? నీ అపనమ్మకం కాదా? నీ అవిశ్వాసం కాదా? నీ మారు మనసు లేని స్థితి కాదా అని అడుగుతున్నాడు దేవుడు నిన్ను. చెప్పు సమాధానం. ఎన్నిసార్లు వేసుంటాం మనం నిందలు? ఇతరుల మీద ఎన్నిసార్లు మనం మోపుంటాము? ఇతరులపై ఎన్నిసార్లు మనం దూషించుంటాము? ఈ విషయాలు జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వెవరిని దూషించవలసిన అవసరం లేదు. నిన్ను నువ్వు సరి చేసుకో మొదట. నీపై వచ్చే ప్రతి నింద, ప్రతి దూషణ ఎవరు నీ నుండి తొలగిస్తారు? దేవుడు. ఎందుకంటే ఆయన నీ పక్షాన ఉంటాడు, నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు, ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని సంఘం, ఉదయకాలం మందు నువ్వు జ్ఞాపకం పెట్టు. ఎలా ఉండాలంట? పాపములు క్షమించడం ద్వారా ఆయన తన దీర్ఘశాంతమును మానవాళి పట్ల కనబరుస్తూ ఉన్నాడు. ఆ మానవాళిలో నువ్వు ఉన్నావా లేవా? నేనున్నానా లేదా? మీరున్నారా లేరా? ఉన్నారా లేరా? లేరు కదా. సమాధానం రాదే. మరి ఉంటే, మరి సమాధానం వస్తే మీరు వాక్యము వింటున్నట్టు, సమాధానం లేకపోతే వాక్యం విననట్టు. సమాధానం చెప్తే మిమ్మల్ని ఏమి ఇక్కడ ఇబ్బంది ఏం పెట్టం. మీ నోటి నుండి దేవుని మాటలు రావాలి. శాపవచనాలు కాదు, దూషణ మాటలు కాదు, దూషణ పలుకులు కాదు. ఇక్కడ మీతో పలికిస్తున్న మాట శాపవచనాలా, దూషణ మాటలా? కాదు కదా. జ్ఞానయుక్తమైన మాటలు కదండి. దేవుని జ్ఞానయుక్తమైన మాటలే కదా మీ నోటి ద్వారా పలుకుతుంది ఇప్పుడు. మరి లోకంలో మన జీవిత కాలంలో మరి దేవునికి అవిధేయమైన మాటలు ఎన్ని మాట్లాడుతూ ఉంటాం. అవన్నీ కూడా నీ నుండి తీసివేయబడాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? యేసు వద్దకు రావాలి. కల్వరి శిలువను నువ్వు నీ హృదయంలో కలిగి ఉండాలి. జ్ఞాపకం. ప్రియా దేవుని సంగతి, దీర్ఘశాంతం. చిన్న మాటే దీర్ఘశాంతం కదండి. దీర్ఘశాంతం. ఎవరు మనకు దీర్ఘశాంతం అనగానే ఎవరు గుర్తు రావాలి? ఎవరు గుర్తుకు రావాలండి? యేసు ప్రభువారు గుర్తుకు రావాలి.
ఆయన కల్వరి సిలువలో ఉండి కూడా ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చెప్తున్నాడు ఆయన? తండ్రి, రేపు శుక్రవారం చెప్పుకుంటాం, తండ్రి మీరేం చేస్తున్నారు? వారి ఎరుగరు కనుకయా వారిని క్షమించయ్యా. దేవుణ్ణి ఆయన శ్రమలో ఉండి, వేదనలో ఉండి, ప్రాణము కొన్ని గంటల్లో పోతుందని ఆయనకి తెలుసు. తెలిసిన స్థితిలో ఉండి కూడా ఆయన ఎవరిని అడుగుతున్నాడు? తండ్రిని అడుగుతున్నాడు. ఎవరిని గూర్చి? మానవాళి గూర్చి, తప్పు చేస్తున్న మనుషుడిని గూర్చి, పాపములో ఉన్న మనుషుడిని గూర్చి దేవుడు ప్రభువైన క్రీస్తు వారు తండ్రిని అడుగుతున్నట్లుగా సిలువలో మనం చూస్తున్నాం. కాబట్టి నువ్వు అడుగు, అయ్యా నేను ఏ బలహీనతలో ఉన్నాను, ఆ బలహీనత నుండి నేను రాలేకపోతున్నానేమో, ఆ తప్పిదమును నేను విడిచిపెట్టలేకపోతున్నానేమో, ఆ యొక్క పాపపు స్వభావాన్ని నేను తీసివేసుకోలేకపోతున్నానేమో, నన్ను రక్షించండి. నీ వాక్యము ద్వారా నన్ను బలపరచు, నీ మాటల ద్వారా నన్ను స్థిరపరచు. నా హృదయము చంచలమైనదిగా, అస్థిరమైనదిగా ఉంచొద్దయ్యా. దావీదు వలె నాకు స్థిరమైన మనస్సును పుట్టించయ్యా. అట్టి కృప నాకు దయచేయ్యా. ఈ మటల ఆదివారము అట్టి కృప నేను చేరువన మనమందరమును ఈ లైవ్లో వీక్షించబోతున్న అనేక మందిని కలిగి ఉండాలని ప్రభు పక్షాన మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలండి. మన మధ్యలో ఉన్న సహోదరులు మరి తర్వాత వాక్య భాగాన్ని 11:45 ముగించాలని మనం చేస్తూ ఉన్నాను.